మా దగ్గర 130 అణ్వాయుధాలున్నాయి. వాటిని భారత్పై ప్రయోగిస్తామన్నాడు పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ. మాఘేరీ, షహీన్, ఘజ్నవి మిసైళ్లు 130 అణుబాంబులు ప్రదర్శన కోసం కాదు, అవి ఇండియా కోసమే అన్నాడు. నీళ్లు ఆపండి, యుద్ధం కొని తెచ్చుకోండి, మా ఆయుధాలు మీ వైపే గురిపెట్టి ఉన్నాయంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు అబ్బాసీ. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ ప్రకటించడంతో పాకిస్తాన్ వెంటలో చలి మొదలైంది. భారత్ ఎటు నుంచి ఎలా దాడి చేస్తుందోననే భయంతో గజగజలాడుతుంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. పాకిస్తాన్ మంత్రులు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. భారత్ తమకు నీళ్లాపేస్తే ధీటుగా బదులిస్తామంటూ నిన్న మొన్నటి వరకు ప్రగల్భాలు పలికారు పాక్ నేతలు. అయితే జీలం నదిపై గల డ్యాం గేట్లను తెరవడంతో ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను వరదలు ముంచెత్తాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు కాపాడుకోవడానికి కొండలెక్కుతున్నారు అక్కడి జనం.